హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మీసాలు కూడా సరిగ్గా రాని పసివాడు కానీ ప్రపంచంలోనే టాప్ బౌలర్లను సైతం గడగడలాడించిన క్రికెట్ ధురంధర్. అయితే ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ పేరు వింటేనే క్రికెట్ ప్రపంచం మొత్తం పూనకంతో ఊగిపోయేది. 16 ఏళ్ల వయసులో వసీం అక్రమ్, వకార్ యూనిస్ లాంటి పాకిస్తాన్ రాక్షస బౌలర్లను ఎదుర్కొని చరిత్ర సృష్టించాడు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కుర్రాడి వయసు 14 ఏళ్లు, కనీసం 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. ఏకంగా ఐపీఎల్ టోర్నమెంట్లో అడుగుపెట్టాడు. అడుగు పెట్టడమే కాదు, వరల్డ్ క్లాస్ బౌలర్లందరినీ బెంబేలెత్తించాడు. వాడి బ్యాట్ నుంచి వచ్చిన ప్రతి షాట్ ఒక పిడుగు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డుకు తెరలేపాడు. అసలు వీడు మనిషేనా లేక క్రికెట్ దేవుడు స్వయంగా పంపించిన వస్త్రమా అని యావత్ క్రీడా ప్రపంచం ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఆ కుర్రాడే వైభవ్ సూర్యవంశీ. బీహార్లోని ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోటీశ్వరుడిగా ఎలా మారాడు? అతడి వెనుకున్న అతడి తండ్రి కన్నీటి త్యాగం ఏంటి? ఆ త్యాగానికి ఆ కొడుకిచ్చిన బహుమతి ఏంటి? వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇలాంటి ఒక రియల్ లైఫ్ హీరో కథ బహుశా మీరు ఎక్కడ విని ఉండరు. 2011 మార్చి 27న బీహార్లోని సమస్తీపూర్ జిల్లా మోతీపూర్లో పుట్టాడు వైభవ్. వాళ్ళ నాన్న సంజీవ్ గారికి క్రికెట్ అంటే ప్రాణం. కానీ పేదరికం పరిస్థితుల వల్ల తను క్రికెటర్ కాలేకపోయాడు. కానీ తాను కన్న కలని తన కొడుకు కళ్ళలో చూసుకున్నాడు. ఆ కొడుకు పుట్టిన రోజునే అతన్ని క్రికెట్ శిఖరం మీద కూర్చోబెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఒక 4 ఏళ్ల పిల్లాడు, ఆడుకునే వయసు, బొమ్మలతో గడపాల్సిన సమయం. కానీ వైభవ్ చేతిలో బొమ్మలకి బదులు క్రికెట్ బ్యాట్ పెట్టాడు ఆ తండ్రి. ఇంటి వెనకాల ఉన్న వ్యవసాయ భూమిలోనే నెట్స్ కట్టి ప్రతిరోజు గంటల తరబడి బౌలింగ్ చేసేవాడు తండ్రి సంజీవ్. ఉదయం పొలం పనులు, సాయంత్రం కొడుక్కి బౌలింగ్. 4 సంవత్సరాల పాటు, అంటే వైభవ్కి 8 ఏళ్లు వచ్చేదాకా ఆ తండ్రే అతనికి మొదటి కోచ్. బౌలర్ సర్వస్వం. 8 ఏళ్ల వయసులో ఆ పిల్లాడిలో ఉన్న టాలెంట్ చూసి ఆ తండ్రికి ఒక విషయం అర్థమైంది. నా కొడుకు నార్మల్ ప్లేయర్ కాదు, వాడొక లెజెండ్ కాబోతున్నాడని. వెంటనే ఆ పిల్లాడికి ప్రొఫెషనల్ కోచింగ్ ఇప్పించడం కోసం తనకున్న ఏకైక జీవనాధారమైన వ్యవసాయ భూమిని అమ్మేశాడు ఆ తండ్రి. కొడుకు భవిష్యత్తు కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ తండ్రి నమ్మకం ఏ స్థాయిదో. భూమి అమ్మేసి కుటుంబంతో సహా సమస్తీపూర్కి మారిపోయారు. ఆ తర్వాత పాట్నా వెళ్లి మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓజా దగ్గర చేరారు. అక్కడ సీనియర్ ప్లేయర్లు బౌలింగ్ చేస్తున్నా సరే వైభవ్ సింపుల్ గా సిక్సర్లు బాధిస్తుంటే ఆ కోచ్ కు సైతం మతిపోయింది. వయసు చిన్నదే కానీ టాలెంట్ హిమాలయం అంతా. 12 ఏళ్లకే అండర్-19 బీహార్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. 12 ఏళ్ల వయసులో అండర్-19 ఆడాడంటే అది వైభవ్ సత్తా. రంజీ ట్రోఫీలో ముంబై లాంటి దైత్య టీం మీద ఆడిన 2 అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 మ్యాచ్ లో కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు నెలకొన్నాడు. అప్పటికి వాడి వయసు కేవలం 13 ఏళ్లు. ఈ టాలెంట్ చూసే రాజస్థాన్ రాయల్స్ కళ్ళు వైభవ్ మీద పడ్డాయి. ట్రయల్స్ కి పిలిచారు. రాజస్థాన్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఒక టార్గెట్ ఇచ్చాడు. ఒక ఓవర్లో 17 రన్స్ కొట్టాలి బాబు, అప్పుడే నిన్ను టీంలోకి తీసుకుంటామన్నాడు. 13 ఏళ్ల పిల్లాడు, ఎదురుగా పెద్ద బౌలర్. కానీ వైభవ్ ఏమాత్రం భయపడలేదు. మొదటి బాల్ 6, రెండో బాల్ 6, మూడో బాల్ 6. కేవలం 3 బంతుల్లో 18 రన్స్ కొట్టి కోచ్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఆ తర్వాతే వేలంలో 1.10 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ అతన్ని దక్కించుకుంది. ఒకే ఒక్క రోజులో భూమి లేని పేదరికం నుండి కోటీశ్వరుడిగా మారాడు ఆ 14 ఏళ్ల కుర్రాడు. తర్వాత ఐపీఎల్ 2025 మొదలైంది. రాజస్థాన్ ఆడిన మొదటి 7 మ్యాచ్ల్లో వైభవ్ కు ఛాన్స్ రాలేదు. ఇక ఈ కుర్రాడికి బెంచే గతి అనుకున్నారందరూ. కానీ ఏప్రిల్ 19 లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్. 178 రన్స్ కొట్టాల్సిన టైంలో రాజస్థాన్ రాయల్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్ల కుర్రాడిని ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దించింది. స్టేడియం మొత్తం సైలెంట్. ఇంటర్నేషనల్ ప్లేయర్లను దించే ప్లేస్ లో 9th క్లాస్ పిల్లాడా అని కామెంటర్లు కూడా ఆశ్చర్యపోయారు. వైభవ్ క్రీజ్ లోకి వచ్చాడు. ఎదురుగా బౌలింగ్ రన్నర్ అప్ లో వస్తుంది ఎవరో తెలుసా? ఇండియన్ టీమ్ ఫాస్ట్ బౌలర్, 33 ఏళ్ల అనుభవం ఉన్న శార్దుల్ ఠాకూర్. క్రికెట్ పండితులంతా పెదవి విరిచారు. వణుకుతూ అవుట్ అయిపోతాడులే అనుకున్నారు. బాల్ గాల్లోకి వచ్చింది, అంతే. మొదటి బంతికే కళ్ళు చెదిరే సిక్సర్. ఎస్, తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ కే 6 కొట్టి నేను రాలేదురా, నన్ను పిలిపించారన్నట్లుగా ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు వైభవ్. ఆ ఇన్నింగ్స్ లో 20 బంతులాడి 3 సిక్స్లు 2 4లతో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పెవిలియన్ తిరిగి వెళ్తున్న వైభవ్ కళ్ళలో నీళ్లు. ఆ కన్నీళ్ళు ఎందుకో తెలుసా? తన తండ్రి అమ్మేసిన ఆ పొలం గుర్తొచ్చిందేమో, తన తండ్రి వేసిన వేలాది బంతులు గుర్తొచ్చాయేమో. ఆ రోజు వాడి ఆట చూసి యావత్ ప్రపంచం సలాం చేసింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఏప్రిల్ 28న స్టార్ట్ అయింది. రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ జట్టు ఏకంగా 210 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. రాజస్థాన్ అంత టార్గెట్ ని గతంలో ఎన్నడూ చేస్ చేయలేదు. మ్యాచ్ కథం అనుకున్నారు అందరూ. అప్పుడు వచ్చాడు బరిలోకి మన బీహార్ బుల్లెట్ వైభవ్ సూర్యవంశీ. ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ తో కలిసి క్రీజులోకి వచ్చాడు. రెండో బంతి నుండే తన విశ్వరూపం చూపించడం మొదలు పెట్టాడు.
ప్రపంచ స్థాయి బౌలర్ మహమ్మద్ సిరాజ్ కే చుక్కలు చూపించాడు. ఇక ఇషాంత్ కిషన్ వేసిన 4 ఓవర్లు అయితే ఏకంగా 3 సిక్స్లు 2 ఫోర్లు బాది ఆ ఒక్క ఓవర్లోనే 28 రన్స్ రాబట్టాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఊపిరి ఆడలేదు. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడ్డారు. ఆఫ్ఘన్ బౌలర్ కరీం జనత్ వేసిన ఓవర్లో మళ్ళీ 3 సిక్స్లు 3 ఫోర్లు 35 బంతులు 101 పరుగులు. 95 దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా భయపడి సింగిల్స్ తీస్తారు, కానీ వీడు అస్సలు భయపడలేదు. ఏకంగా 6 కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. ఒకప్పటి వీరేంద్ర సెహ్వాగ్ ను గుర్తు చేశాడు. ఆ రాత్రి వైభవ్ ఆడిన ఆట చూసి ఏకంగా రాజస్థాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన వీల్ చైర్ లో నుంచి ఉద్వేగంతో లేచి నిలబడి చప్పట్లు కొట్టాడంటే ఆ ఇన్నింగ్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోండి. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్ లాంటి దిగ్గజాలందరూ సోషల్ మీడియాలో వైభవ్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఆ ఒక్క రాత్రితో వైభవ్ దేశవ్యాప్తంగా నేషనల్ ట్రెండ్ అయిపోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ వచ్చేసింది. వైభవ్ కోసం ఢిల్లీ, రాజస్థాన్లు పోటీ పడడంతో అతడి ధర అమాంతం పెరిగిపోయింది. వైభవ్ సూర్యవంశీపై 1 కోటి వరకు ఢిల్లీ బిడ్ దాఖలు చేసింది. ఆ సమయంలో రాజస్థాన్ 1,10 లక్షలు బిడ్ దాఖలు చేసింది. ఢిల్లీ వెనక్కి తగ్గడంతో అదే ధరకు వైభవ్ రాజస్థాన్ సొంతమయ్యాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుసగా 4వ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఎందుకంటే నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి 202 పరుగుల టార్గెట్ ను అందుకునే క్రమంలో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ స్టేడియం ను హోరెత్తించింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన యువ సంచలనం కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు 7 కళ్ళు చెదిరే సిక్సర్లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 సాధించిన భారత ప్లేయర్ల జాబితాలో యశస్వి జైస్వాల్ 13 బంతులు, కేఎల్ రాహుల్ 14 బంతులు తర్వాత 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు వైభవ్. అంతేకాదు ఐపీఎల్ 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు 50 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ వైభవ్ చోటు సంపాదించాడు. అతను ఈ మెరుపు దాడికి బెంగళూరు బౌలర్లు ఏం చేయాలో అర్థం కాలేదు. అంతే, ఇంత చిన్న వయసులో అంతటి స్టార్ బౌలర్లను ఎదుర్కోవడం ఎలా సాధ్యమైందనే విషయంపై వైభవ్ మాట్లాడుతూ తన సక్సెస్ సీక్రెట్ బయటపెట్టాడు. బౌలింగ్ చేస్తుంది బుమ్రానా లేక హెజిల్వుడా అని నా మనసులో ఉన్నప్పటికీ నా దృష్టి కేవలం బంతిపైన ఉంటుంది తప్ప బౌలర్ పై కాదని ధీమాగా చెప్పాడు. అంతేకాదు నెట్స్ లో ప్రాక్టీస్ లో తాను నేర్చుకున్న నైపుణ్యాలని మ్యాచ్ లో ఏ భయం లేకుండా అమలు చేస్తారని స్పష్టం చేశాడు. రాత్రికి రాత్రే దేశమంతా తన గురించి మాట్లాడుకుంటున్నా తన కాళ్ళు నేలపైనే ఉన్నాయంటున్నాడు ఈ యువ కిషోరం. తన తండ్రి సంజీవ్ అలాగే రాజస్థాన్ జట్టు సహాయక సిబ్బంది రోమీ బిందర్ ఎల్లప్పుడూ సరైన సలహాలిస్తూ తనను సరైన మార్గంలో నడిపిస్తున్నారని వినమ్రంగా తెలిపాడు. అయితే కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన ఆ స్కోర్ వద్ద అవుట్ అవ్వడంపై వైభవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరి వరకు క్రీజ్ లో ఉండి ఉంటే మరో 20 పరుగులు చేసేవాడిని, అది జట్టుకు మరింత ఉపయోగపడేదని చెప్పడం ఆట పట్ల అతనికి ఉన్న అంకిత భావాన్ని పరిణితిని చూపిస్తోంది. సచిన్, సెహ్వాగ్ల మిశ్రమంలో కనిపిస్తున్న ఈ వైభవ్ సూర్యవంశీ టీమిండియాకు దొరికిన అరుదైన ఆణిముత్యం. తక్కువ వయసులోనే ఎంతో ప్రెషర్ ని తట్టుకుని నిలబడ్డ ఈ కుర్రాడు భవిష్యత్తులో భారత క్రికెట్ ను శాసిస్తాడని విశ్లేషకులు చెప్తున్నారు. మరి వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ మీకు ఎలా అనిపించింది? అతను నిజంగానే సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.